బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమె కృష్ణా జిల్లాను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతానికి బ్యాడ్మింటన్ పైనే ప్రధానంగా దృష్టి పెడతానన్న సింధు వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడంపై గురిపెట్టినట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్ అయిన తర్వాత ఇలా అనౌన్స్ చేశారు. సో వచ్చి మొన్న జాయిన్ అవుతున్నట్టు ఆర్డర్ తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అండ్ ఆల్సో ఇవాళ జాయిన్ అయ్యాను. ప్రస్తుతం అయితే స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా కెరియర్ అయిపోయిన తర్వాత దీనిలో ఉంటాను. బట్ డెఫినెట్గా ఫస్ట్ అయితే స్పోర్ట్స్ ఇంకా అవ్వలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడతాను. అండ్ దాని తర్వాత నేను నా సైడ్ నుంచి ఏం చేయాలనుకుంటున్నానో అంతా సర్వ్ చేస్తాను టు ది నేషన్. అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ ద్వారా, లేకపోతే వాళ్ళు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ముందుకి వెళ్తానని. మళ్ళీ 2020లో ఒలింపిక్స్ జరుగుతుంది. దానిలో తప్పకుండా డెఫినెట్గా నెంబర్ 1 వస్తానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దానికి తగినట్టు ప్రాక్టీస్, లేకపోతే దానికి తగినట్టు హార్డ్ వర్క్ కూడా చేస్తానని. ఈరోజు పివి సింధు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిసిఎల్ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం వారిని జాయిన్ చేసుకొని వారికి మరి శిక్షణకు పంపడానికి మేము ఉత్తర్వులు రెడీ చేయడం జరుగుతూ ఉంది. వారు కృష్ణా జిల్లా ఆప్ చేశారు. సిసిఎల్ఏ గారు కూడా కృష్ణా జిల్లా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు.